హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం ది బర్త్డే బాయ్ మూవీ ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్ ట్రైలరో టీజరో కాదండి, వీళ్ళు చేసిన ఇన్నోవేటివ్ ప్రమోషన్స్. ఎస్పెషల్లీ వీళ్ళు చేసిన టీజర్ రివ్యూ యొక్క ప్రమోషనల్ వీడియో మా అటెన్షన్ అయితే గ్రాబ్ చేసింది. ఒకసారి ఆ కాంటెంట్ గిమ్స్ వేస్తా, ఒకసారి మీరే చూడండి. Hello guys, namaste. Hi guys. Hello guys, welcome to the review of the teaser of the movie The Birthday Boy. హలో గైస్, వెల్కమ్ టు డోర్ బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టడం మర్చిపోకండి. ఇది చూసి డిసైడ్ అయిపోయా ఇంకా సినిమాకి వెళ్లాల్సిందే అని. ఇదే కాకుండా తన డైరెక్టర్ గారు ఈ సినిమా నా లైఫ్లో జరిగిన ఒక ట్రూ స్టోరీని చెప్తూ రిలీజ్ చేసిన ఒక వీడియో మా అటెన్షన్ని మళ్ళీ గ్రాప్ చేసింది. మరి ప్రమోషనల్ మెటీరియల్తో గ్రాప్ చేసిన అటెన్షన్ సినిమాతో గ్రాప్ చేశారా లేదనైతే మాట్లాడుకోబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కమింగ్ టు ద స్టోరీ లైన్, యూఎస్లో చదువుకునే ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్లో ఒకటి బర్త్డేకి పార్టీ అయితే ప్లాన్ చేస్తారు. బర్త్డే బాయ్కి బర్త్డే బంప్స్ ఇస్తున్నప్పుడు అతను యాక్సిడెంట్లుగా చనిపోతాడు. ఆ ఒక్క ఇన్సిడెంట్ వీళ్ళ లైఫ్ని ఎలా మార్చింది అనేది స్టోరీ లైన్. నౌ లెట్స్ డిస్కస్ అబౌట్ ది పాజిటివ్స్. డైరెక్షన్ బై విస్కీ ఈజ్ గుడ్. అవును, డైరెక్టర్ పేరు విస్కీనే. తన లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అండ్ అక్కడ తను ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో సక్సీడ్ అయ్యారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ విస్కీ అనే అతను ఈ సినిమా తీస్తున్నట్టు తన పేరెంట్స్కి కూడా తెలియదంట. అందుకే ఇంతవరకు ఎక్కడా ఫేస్ చూపించకుండా మాస్క్ వేసుకుని కనిపించారు. సరే, సినిమా విషయానికి వస్తే కోర్ కాన్సెప్ట్ కొత్తగా అండ్ రిలేటబుల్గా ఉంటుంది. ఒకవేళ అలాంటి సిచ్యువేషన్లో మనం ఉంటే ఏం చేస్తామన్న ఆలోచనలు వస్తుంటాయి సినిమా మొత్తంలో. ఒక ఇన్సిడెంట్ మీదనే సినిమా మొత్తం రన్ అయినా కూడా దాని చుట్టూ ఉండే డ్రామాని భలే బిల్డ్ చేశారు. ఈ విషయంలో డైరెక్టర్ని బాగా అప్రిషియేట్ చేయాలి మనం. మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్గా అండ్ ఇంపాక్ట్ఫుల్గా ఉండింది. ఈ సినిమాకి సింక్ సౌండ్ అంటే సపరేట్గా డబ్బింగ్ చెప్పకుండా షూటింగ్ టైంలోనే రికార్డ్ చేస్తారనమాట. అది యూజ్ చేయడం వల్ల కాన్వర్జేషన్స్ అన్నీ టూ న్యాచురల్గా వచ్చాయండి. టేకింగ్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ డీసెంట్ అండి. సినిమా అంతా ఒకటే ప్లేస్లో రన్ అవుతుంది, అయినా కూడా ఫ్రేమ్స్ రిపీట్ అవ్వకుండా డిఫరెంట్ యాంగిల్స్ అయితే ట్రై చేశారు. అవి మనల్ని బోర్ కొట్టనివ్వకుండా ఇంటర్వ్యూల వరకు టెన్షన్ అయితే బాగా హోల్డ్ చేసేలా చేసాయి. నా కమింగ్ టు ద నెగటివ్స్, సెకండ్ హాఫ్లో కొన్ని ట్విస్ట్స్ ఉంటాయి, కానీ ఆ ట్విస్ట్ని సరిగ్గా హ్యాండిల్ చేయలేదు. కొంచెం అబ్రప్ట్గా అనిపిస్తాయి. ఒక డైరెక్షన్లో వెళ్తున్న మూవీని సడన్గా వేరే డైరెక్షన్కి షిఫ్ట్ ఎందుకు చేశారో అర్థం కాలేదు. కొన్ని సీన్స్ కూడా రిపిటేటివ్గా అనిపించాయి. డైరెక్టర్ ఫర్ ద మోస్ట్ పార్ట్ రియల్ స్టోరీకి స్టిక్ అవడం వల్ల ఒక 3 యాక్ట్ స్ట్రక్చర్ ఫాలో అయినట్టు ఉండదు. ఫాలో అవ్వాలని రూల్ లేదు, కానీ దీనివల్ల ఎమోషనల్ హైస్ ఫీల్ అవ్వాల్సిన దగ్గర అంతగా ఫీల్ అవ్వలేదు. బట్ అది డైరెక్టర్ తన స్టోరీకి ట్రూగా ఉంటాను అని కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అని షో అయ్యాక చెప్పారు. నౌ కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్, డెబ్యూ డైరెక్టర్ అయినప్పటికీ కూడా తన యాక్టర్స్ నుండి మంచి యాక్టింగ్ అయితే లాగారు. ప్రతి యాక్టర్ తనకి పడిన రోల్కి అయితే న్యాయం చేశారు. రవికృష్ణ అండ్ రాజీవ్ లాంటి సెలబ్రిటీ యాక్టర్స్ వాళ్ళ రోల్స్లో బాగా షైన్ అయ్యారు. సినిమా మొత్తం అయిపోయాకండే ఇది ఒక రియల్ స్టోరీ అని ఎండ్ క్రెడిట్స్లో ఫోటో పడడం ఒక మంచి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. కానీ ఇది నార్మల్గా చూస్తే ఇదే ఇంపాక్ట్ ఉంటుందా అంటే డౌటే. మరి ఓవరాల్గా సినిమా బాగుంది. అబ్రాడ్లో ఉండే స్టూడెంట్స్ అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ బాగా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గివ్ ఇట్ ఎ ట్రై ఫర్ దిస్ వీకెండ్. మళ్ళీ డార్లింగ్ మూవీ రివ్యూతో కలుస్తాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, టీమ్ మూవీస్ ఫర్ యూ, బాయ్.